తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. పుణె యువ రియాల్టర్ కేతన్ అగర్వాల్ను హత్య చేసే ముందు నిందితులు రిహార్సల్స్ చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. లుల్లానగర్లోని ఓ క్లబ్ సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో నిందితులు ఇద్దరూ రిహార్సల్స్ చేసినట్లు వెల్లడైంది. దీంతో నిందితురాలు సియాను ఆ ప్రదేశానికి తీసుకెళ్లి పోలీసులు పలు వివరాలు రాబట్టారు. అటు సియా గోయల్కు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. మహారాష్ట్ర పూణేలో యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కేతన్ను కొండపై నుంచి తోసే ముందు నిందితురాలు సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిలు రిహార్సల్స్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. లుల్లానగర్లోని ఓ క్లబ్ సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో నిందితులిద్దరూ రిహార్సల్స్ చేసినట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు సియాను ఆ ప్రదేశానికి తీసుకెళ్లారు. రిహార్సల్స్ లో భాగంగా డమ్మీ బాడీని ఏమైనా ఉపయోగించారా అని సియాను పోలీసులు అడిగినట్లు తెలిసింది. అటు కేతన్ అగర్వాల్ ను లోహగఢ్ కోటపై నుంచి ఎవరు తోశారో స్పష్టమైన ఆధారాలు లేవని పోలీసులు కోర్టుకు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సియా గోయల్కు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. నిందితుల వాంగ్మూలాలు మినహా కేతన్ను లోయలోకి ఎవరు తోశారనే దానికి సంబంధించి బలమైన ఆధారాలు లేవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కొత్త కోణాలను వెలికి తీయడానికి, నిజాలు రాబట్టడానికి పాలీగ్రాఫ్ పరీక్ష ఎంతో అవసరమని అభ్యర్థించారు. హత్యను నిరూపించేందుకు అవసరమయ్యే కీలక ఆధారాలు లై డిటెక్టర్ పరీక్షతో తెలిసే అవకాశముందని పేర్కొన్నారు. లై డిటెక్టర్ పరీక్షకు అనుమతి కోరుతూ దర్యాప్తు అధికారులు కోర్టును ఆశ్రయించడంపై సియా గోయల్ తరపు న్యాయవాది విపుల్ దుషింగ్ స్పందించారు. పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించడానికి ముందు చట్టపరమైన, సాంకేతిక ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా లై డిటెక్టర్ పరీక్షకు నిందితురాలి సమ్మతి తప్పనిసరని చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సియా గోయల్ను ఆమె నివాసానికి తీసుకెళ్లారు. హత్య జరిగిన రోజు ఆమె ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. సియా ప్రియుడు చేతన్ చౌదరి నడకను విశ్లేషించేందుకు గెయిట్ అనాలసిస్ పరీక్షను నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు.